ధర్మస్థల కేసులో అనేక ట్విస్టుల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసులో విజిల్ బ్లోయర్గా ఉన్న పారిశుద్ధ కార్మికుడిని సిట్ అరెస్టు చేసింది. రీసెంట్గా తాను ఇక్కడ చాలా శవాలను పూడ్చిపెట్టానని చెప్పిన ఈ వ్యక్తి సిట్ దర్యాప్తు జరిపిన తర్వాత మాట మార్చేశాడు. సిట్ దర్యాప్తులో అతను చెప్పిన విధంగా ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. ఆ తర్వాత తనను కొంతమంది ప్రోత్సహించినందువల్లే తాను ఇలా చెప్పానని వెల్లడించాడు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమా అనే పారిశుద్ధ కార్మికుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మెహంతి అతడిని చాలాసేపు విచారించారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఇతని వెనుక ఉన్నదెవరు అన్న వివరాలను సేకరిస్తూ ఉన్నారు. దీంతో ధర్మస్థల దేవాలయ చరిత్రను మసకబార్చేలా కుట్ర పన్నిన వారు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇక పవిత్రమైన దేవాలయ చరిత్రకు మసిపూసే ప్రయత్నం చేసిన వారు జైలు శిక్ష అనుభవించక తప్పదని అంటారు విశ్లేషకులు.